నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయ. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న సిబిఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అలాగే శ్రవణ్ రావులను కూడా అరెస్ట్ చేసేందుకైతే రెడ్ కార్నర్ నోటీసులు అయితే జారీ చేసినట్టు తెలిసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే రెడ్ కార్నర్ నోటీసులపై అయితే సిబిఐ నుంచి తెలంగాణ సిఐడికి సమాచారం వచ్చినట్టయితే తెలిసింది. వీలైనంత త్వరగా భారత్కి ఇద్దరిని రప్పించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా పత్రాలన్నీ కూడా చెక్ చేసి రెడ్ కార్నర్ అరెస్టుకు సంబంధించి పత్రాలన్నీ కూడా సరిగ్గా ఉన్నాయన్నట్టు కూడా సిఐడి ప్రకటించడం అయితే తెలిసింది. బట్ దీనికి సంబంధించి కూడా ఏంటంటే వీళ్ళు వివిధ దేశాలు మారుతున్న నేపథ్యంలో 196 దేశాలకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు పంపించినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి మన దగ్గర కొంత న్యూస్ అయితే ఉందాం, ఒకసారి చూద్దాం. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులకు సుగమనం. సిబిఐ ద్వారా ఇంటర్పోల్ కు చేరుకున్న రెడ్ కార్నర్ నోటీసు పత్రాలు. రెడ్ కార్నర్ నోటీసుకు ఒప్పుకున్న సిబిఐ. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసుకు ఇంటర్పోల్ సిఫార్సు చేసిన సిబిఐ. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సంతృప్తి చెందారు సిబిఐ. అయితే దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అన్ని పత్రాలు అయితే మన తెలంగాణ రాష్ట్ర పోలీసులు అయితే సమర్పించారు. దానికి సంబంధించి కూడా సిబిఐ ఓకే చెప్పినట్టు తెలిసింది. వీళ్ళు 196 దేశాల ప్రతినిధులతో అప్రమత్తం చేశారు ఇంటర్పోల్ పోలీసులు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికా వదిలి వెళ్ళిపోయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు మళ్ళీ ఒకలేమో బెల్జియంలో శ్రవణ్ రావు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు, అండ్ కెనడాలో ప్రభాకర్ రావు ఉన్నట్టు కూడా గుర్తించారు పోలీసులు. అయితే దీన్ని చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలిసింది. అసలు ఇంటి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసుకున్నారో తెలియదు, కానీ ఇది అంతర్జాతీయంగా పెద్ద సమస్యనే. ఏంటి అసలు ఎవ్వరు కూడా అధికారం అడ్డు పెట్టుకొని ఇలాంటి ఫోన్ ట్యాపింగ్కి అయితే పాల్పడరు. బట్ వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు దేశాలు మారుతూ ఒక అమెరికా నుంచి మళ్ళీ కెనడాకి అక్కడికి ఇక్కడికి మారుతూ కూడా తప్పించుకు తిరుగుతున్నారు. సో దానికి సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు అయితే చేశారు. 196 దేశాలకైతే ఇంటర్పోల్గా వీటిని పంపించినట్టు తెలిసింది. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వీళ్ళని ఏదో ఒక రకంగా భారత్కి అయితే రప్పించి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఇక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇలాంటివి ముందు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఇది అంతర్జాతీయంగా జరిగిన ఇష్యూ కాబట్టి దీని మీద చాలా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడున్న అధికార పార్టీ అయిన కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా తప్పుడు పనులు చేశారని కూడా ఆరోపిస్తున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్ని అరెస్ట్ చేయడం కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఇంకా ఏ విషయం కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు. ఇది ఇప్పుడు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అనడం తప్ప ఈ కేసును అయితే ముందుకు తీసుకెళ్లడం లేదు. ఏ విషయంలో కూడా వీటిపై అయితే చర్యలు తీసుకున్నట్టయితే కనిపించట్లేదు. ఇంకో 3-4 నెలలు చూస్తారు జనాలు కూడా ఇవన్నీ ఫేక్ ముచ్చట్లని కూడా అనుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, ఈ కార్ రేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు. ఇలాంటి చర్యలు మున్ముందు గవర్నమెంట్లో వ్యవహరించే పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇంకెవరైనా కానివ్వండి, దీనికి సంబంధించి ఎవ్వరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడకుండా వీళ్ళపై చర్యలు అయితే తీసుకోవాలని ఉన్న ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా ఇంటర్నల్ ఇష్యూ, పర్సనల్ ఇష్యూ. ఎవరెవరో ఫోన్లు ట్యాపింగ్ చేయడం అయితే నిజంగా ఇది మంచి విషయం అయితే కాదు, అందరూ ఖండించదగ్గ విషయం. దీనికి సంబంధించి చూడాలి ఎలాంటి పరిణామాలు చూసుకుంటాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని మరి ఎప్పుడు భారత్కి తీసుకొస్తారు, వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి వేచి చూద్దాం. థ్యాంక్ యూ.